అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం రోజు రోజుకు కేసు తీవ్రం చేస్తున్నారు. విచారణ ముమ్మరం చేస్తున్నారు సిఐడి అధికారులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం కొనసాగింది. ఇప్పటికే గతంలో నిజామాబాద్ జిల్లా బోధన్లో రోహింగ్యాలకు పాస్పోర్ట్లు ఇష్యూ చేసిన ఆ అంశాన్ని మర్చిపోకముందే మరోవైపు నిజామాబాద్ జిల్లాలో భీమ్గల్ మండల కేంద్రంలో ఏజెంట్ని అరెస్ట్ చేయడం దీనికి అందరికీ సంబంధించి చర్చాంశనీయం మారింది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్బీకి సంబంధించిన కానిస్టేబుల్, ఏఎస్ఐలు అదే ప్రాంతంలో పనిచేయడం దీనికి అంతటికి కూడా నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే జిల్లా నుండి నకిలీ పాస్పోర్ట్లు ఇష్యూ అవుతున్నాయని చెప్పి ఒకే ప్రాంతం నుండి ఒకే అడ్రస్ మీద నకిలీ పాస్పోర్ట్లు రావడంతో దీనికి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు సిఐడి అధికారులను అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసిన నేపథ్యంలో జిల్లాకు చెందిన ఏజెంట్తో పాటు నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారానికి సంబంధం ఉన్న ఏఎస్ఐని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. పూర్తిగా గత కొన్నేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న నెలవారీ కమిషన్లు దానికి అంతటికి సంబంధించి వ్యవహారాన్ని జిల్లాకు సంబంధించిన ఎస్బీ అధికారులతో సంబంధం ఉన్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో పనిచేయడం, ఎస్బీ అధికారులకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్తిగా నివేదికలకు పాస్పోర్ట్ అధికారులకు సిఐడి అధికారులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఎస్బీ అధికారులు, హెడ్ కానిస్టేబుల్ ఒకే ప్రాంతంలో పనిచేయడం దీనికి అందరికీ కూడా నకిలీ సర్టిఫికేట్లు, నకిలీ ధృవపత్రాలు సృష్టించి దీన్ని పాస్పోర్ట్లు తీసుకున్నారు. అయితే ఎస్బీ అధికారులు మాత్రం దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకపోవడము, ఈ సర్టిఫికేట్లకు సంబంధించి సర్టిఫికేట్లు నిజమా కాదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయకపోవడంతో దీనికి అంతటికి సంబంధించి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే గతంలో కూడా ఒకే అడ్రస్పై 75 పాస్పోర్ట్లు జారీ అయ్యాయి బోధన్ ప్రాంతంలో. అయితే ఆ ప్రాంతంలో కూడా రోహింగ్యాలకు పాస్పోర్ట్లు ఇష్యూ చేశారనే కోణంలో కూడా గతంలో పనిచేసిన ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కూడా ఆ ప్రాంత రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చాడు. అందువల్లనే నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. దానికి అందరికి సంబంధించి రోహింగ్యాలకు పాస్పోర్ట్లు ఇవ్వడంలో కూడా స్థానికంగా పనిచేసే ప్రజాప్రతినిధుల హస్తం ఉండడం వల్లనే ఎస్బీ అధికారులు పాస్పోర్ట్లు ఇష్యూ చేశారనే కోణంలో కూడా ఎంక్వైరీలో సరైన ధృవపత్రాలు సరిగా చెక్ చేయకపోవడం దీనికి అందరికీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే భీమ్గల్ కేంద్రంగా జారీ అయిన ఏజెంట్ను అదుపులో తీసుకున్నారు. అయితే గల్ఫ్కి వెళ్ళే ప్రాంత వారందరికీ కూడా నకిలీ పాస్పోర్ట్లు ఇవ్వడం దీనికి అందరికీ కూడా అంశం తెరపైకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, ఆదిలాబాద్, హైదరాబాద్లో పాస్పోర్ట్లు జారీ అయ్యాయని పోలీసు సిఐడి అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 మందిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. సుమారుగా ఈ నకిలీ పాస్పోర్ట్ల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఎస్బీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఎవరెవరు ఎస్బీలో పనిచేశారు, ఎవరు ఏమేమి సహకరించారనే కోణంలో కూడా సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం కొలికి వచ్చే విధంగా ఎవరు దీంట్లో పాల్గొన్నారు, ఎవరు సహకరించారు, సర్టిఫికెట్లు ఎక్కడ తయారు చేస్తున్నారు, ఏమేమి ధృవపత్రాలు అధికారులకు సమర్పించారు, ఆ అధికారులకు ధృవపత్రాలు సమర్పించిన ఆధార్ కార్డులు నకిలీ ఉన్నాయా, లేకపోతే ఓటర్ కార్డు నకిలీ ఉన్నాయా, లేకపోతే అధికారులు తనిఖీ చేయడంలో విఫలమయ్యారా అనే కోణంలో కూడా సిఐడి అధికారులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఉన్న వారందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇది ఇక్కడ ప్రత్యేక అదింతో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.